వారికి రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త. సో రేషన్ పంపిణీకి సంబంధించి అంత్యోదయ అన్న యోజనలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురానుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ పథకం లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 7 కేజీల ఆహార ధాన్యాలు ఇచ్చేలా పథకంలో మార్పులు చేయబోతూ ఉంది. 35 కేజీల గరిష్ట పరిమితిని మాత్రం యథాతథంగా కొనసాగబోతుందన్నమాట. ఈ మేరకు జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అనుసరించి ఇక్కడ దీనికి సంబంధించి జూలై 13 వరకు కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ప్రస్తుతం అంత్యోదయ అన్న యోజన కింద పేదరికంలో ఉన్న కుటుంబాలకు కుటుంబ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా 35 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అదే సాధారణ రేషన్ కార్డుదారులకు నెలకు ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు అందిస్తూ ఉన్నారు. అయితే కొత్త విధానంలో అంత్యోదయ కార్డుదారులు ఒకవేళ కుటుంబంలో ఇద్దరే ఉంటే వారికి 14 కిలోలు మాత్రమే లభిస్తాయి. 5గురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నా కూడా 35 కిలోల వరకు ఆహార ధాన్యాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరికి జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం తగిన పరిమాణంలో ఆహార ధాన్యాలు అందించడమే ఈ సవరణ ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం తెలిపిందనమాట. సో అంత్యోదయ అన్న యోజన కార్డు ఉన్న వారందరికీ కూడా ఒక్కొక్క వ్యక్తికి 7 కేజీల బియ్యం అయితే ఇవ్వాలని చెప్పేసి కేంద్రం అయితే నిర్ణయించింది. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.